హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, పక్కనే ఉన్న గంట బెల్ని ట్యాప్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ నేను ఈరోజు డ్రాయింగ్ అనేది చూడండి, బ్యూటిఫుల్ మదర్ అనమాట. అమ్మగారు పిల్లల్ని ఆడిపిస్తున్నట్లు అనమాట. అంటే తల్లిదండ్రులు బిడ్డల్ని ఆడిపిస్తారు కదా ఫ్రెండ్స్, సింపుల్గా అనమాట. పాప ఏమో కాలు మెడెం కాలులాగా కాలు వంకరగా పెట్టింది. బాబేమో మామూలుగా కూర్చున్నాడు అనమాట. బాల్ పక్కన పెట్టుకున్నాడు. పాప ఏమో మామూలు టెడ్డీ బేర్ లాంటిది ఒక బొమ్మ పక్కన పెట్టుకుందనమాట. అలాగే సింపుల్గా చూడండి ఫ్రెండ్స్, మీకు ప్రతిదీ పిన్ టు పిన్ మీకు అర్థమయ్యేలాగా ప్రతిదీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవటం కోసమే తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ నా వీడియోస్ చూస్తే ప్రతిదీ మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ కూడా మదర్ అనమాట సైడ్కి కూర్చుంది అనమాట. చూడండి, చెట్టు అనమాట, పక్కన చెట్టు వేశాను. అలాగే మదరు ఒక చెయ్యేమో మామూలుగా గడ్డం కింద ఇలా పెట్టుకుందనమాట. అలాగే ఇంకో చెయ్యేమో శారీ మీద కాలు మీద అలా వేసుకుందనమాట సింపుల్గా. చూడండి, పాపాయి అనమాట, అమ్మాయి ఇటు చివర కూర్చుందనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రాయింగ్ అనేది వేస్తున్నానో, ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈజీగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, అమ్మాయి అనమాట, పాపాయి అంటే తల్లిదండ్రులు ఆడిపిస్తారు కదా ఫ్రెండ్స్ పిల్లల్ని, అలా అనమాట సింపుల్గా. చూడండి, మదర్ ఇక్కడ ఆడిపిస్తుంది అనమాట, పిల్లల దగ్గర కూర్చున్నట్లుగా అనమాట. చూడండి ఫ్రెండ్స్, అమ్మాయికి 2 జడల్లాగా వేశాను సింపుల్గా అనమాట. 2 జడల్లాగా వేశాను. అలాగే బాబుకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా హెయిర్ అనేది ఒక పక్కకి వేసినట్లుగా వేశాను అనమాట. బాబుకి చిన్న షర్ట్ లాగా వేశాను సింపుల్గా. చూడండి ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి. బాబు అనమాట మామూలుగా క్యాజువల్గా బాసిపట్లు వేసుకొని కూర్చున్నట్లుగా వేశాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, మీకు అర్థమవటం కోసం ప్రతిదీ తెలియజేస్తున్నాను అనమాట. ఇల్లు ఫ్రెండ్స్, కొంత వీడియో అయితే కొద్దిగా స్కిప్ అయింది, బట్ మీకు అంతా ప్రతిదీ పూర్తిగా తెలియజేస్తాను. చూడండి, ఇల్లు అనమాట, పక్కన చెట్టు అనమాట ఫ్రెండ్స్. సింపుల్గా అంటే చెట్టు కింద అమ్మగారు కూర్చున్నట్లు అనమాట, గట్టు మీద, పిల్లలేమో కింద కూర్చున్నట్లుగా వేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, అర్థం అవటం కోసం ప్రతిదీ మీకు తెలియజేస్తున్నాను. ఈ 2 ఇళ్ళు వేశాను ఫ్రెండ్స్. 2 ఇళ్ళ పక్కన చెట్లు వేశాను. అలాగే ఆకాశంలో సూర్యుడు పక్షులు ఎగురుతున్నట్లుగా వేశాను అనమాట. అలాగే మా బాబు పక్కన బాల్ అనమాట. చూడండి, సింపుల్గా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళకు కూడా అర్థం అవటం కోసం చెప్తున్నాను. అలాగే టెడ్డీ బేర్ బొమ్మ అనమాట, అమ్మాయి ఆడుకోవడానికి. చూడండి ఫ్రెండ్స్, అలాగే నేను ఎలా అయితే వేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, చెట్టుకి ఆకులు ఉన్నట్లుగా అనమాట. ఆకులన్నీ నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్లో లాస్ట్ టైం చెప్పాను కదా ఫ్రెండ్స్. అంటే చెట్టు అనేది మనకి కొమ్మలు అనేది కొద్దిగా సైడ్కి అంటే కొంచెం పక్కకి వంగినట్లుగా లేదా పైకి వెళ్తున్నట్లుగా కొమ్మలు కాడలు అలా ఉంటాయి కదా ఫ్రెండ్స్. చెట్టుకి సమాంతరంగా అయితే అస్సలు ఉండవు అనమాట. అది కొత్తగా ఎవరైతే వేస్తారో వాళ్ళకి అర్థం అవడం కోసం చెప్తున్నాను. చూడండి, అలాగే పక్కన గట్టులాగా అనమాట, అమ్మగారు గట్టు మీద కూర్చున్నట్లు సింపుల్గా. అలాగే చూడండి, కుర్చీళ్ళు అనమాట, ఇప్పుడు వేసేది కుర్చీళ్ళు, కింద బార్డర్ వస్తుంది కదా ఫ్రెండ్స్, అలా వేసాను అనమాట. అలాగే చూడండి, అక్కడ ఇంటికి కొంచెం ముందు వైపున చూడండి మనకి రెడ్ కలరు బ్లాక్ కలరు రాళ్ళు లాగా వేసాను అనమాట సింపుల్గా. అలాగే డబల్ లైన్, ఫస్ట్ పెన్సిల్ డ్రాయింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ నేను బ్లాక్ పిన్ పాయింట్ పెన్ పెట్టి డబల్ లైన్ మొత్తం వేసుకున్నాను అనమాట, బొమ్మ హైలైట్గా కనపడటం కోసం. వేసిన తర్వాత నేను అమ్మగారికి శారీకి అయితే జస్ట్ చిన్న పువ్వు వేశాను ఫ్రెండ్స్. మధ్యలో బాల్ వేశాను, చుట్టూ 4 వైపులా కూడా బాల్స్ లాగా వేసి పువ్వులాగా వేశాను అనమాట సింపుల్గా. చూడండి, ఇక్కడ పిక్చర్లో మీకు అర్థమయ్యేటట్టు ప్రతిదీ చెప్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా అమ్మగారికి ఆరెంజ్ కలర్ వేసాను అనమాట. అలాగే శారీ అంతా కూడా వైలెట్ కలర్ శారీ లాగా వేశాను. కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది అనిపించింది. అలాగే పువ్వు పక్కన కొంచెం గ్రీన్ కలర్గా కూడా రుద్దాను ఫ్రెండ్స్, మిక్స్డ్గా బాగుంటుందని శారీకి. చూడండి ఫ్రెండ్స్, బాబుకి ఆరెంజ్ షర్ట్ వేశాను. అలాగే వైలెట్ కలర్ అంటే డ్రెస్ కోడ్ యూజ్ చేశాను అనమాట. ఫ్యామిలీ అందరూ ఒకలాగే రెడీ అయితే బాగుంటుంది అనిపించి అలా వేశాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి, నో ప్రాబ్లం. ఇది మనకి డ్రాయింగే కదా, మనకి నచ్చినట్లు వేసుకోవచ్చు అనమాట. చూడండి, వైలెట్ కలర్ శారీ వేశాను, మొత్తం శారీ అంతా
చెయ్యేమో కాలు మీద వేసుకున్నట్లు అనమాట అమ్మగారు, ఒక చెయ్యేమో గడ్డం కింద పెట్టుకున్నట్లుగా అనమాట. సింపుల్గా సైడ్కి మనం ఎప్పుడన్నా కూర్చుంటే కూడా మనం కూడా అంతే పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్. ఏదైనా దీర్ఘంగా కూర్చుని ఆలోచిస్తుంటే ఎలా పెట్టుకుంటాం, గడ్డం కింద చెయ్యి వెళ్ళిపోతుంది కదా, సింపుల్గా అలా వేసాను అనమాట. చూడండి, అలాగే ప్రతిదీ మీకు ఇక్కడ అర్థం అవటం కోసం ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, శారీ అంతా వైలెట్ కలర్ వేసాను, బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ వేసాను అనమాట. మళ్ళీ అక్కడక్కడ గ్రీన్ కూడా రుద్దాను ఫ్రెండ్స్, బ్రైట్గా ఉంటుందని. ఆకులు కొమ్మల దగ్గర లైట్గా పువ్వు పక్కన కూడా గ్రీన్గా వేసాను అనమాట. మిక్స్డ్గా ఉంటే బాగుంటుంది అనిపించింది కలరు, అందుకని వేసాను. చూడండి ఫ్రెండ్స్, బోర్డర్ అంతా కూడా ఆరెంజ్ అలాగే గ్రీన్ బోర్డర్ లాగా వచ్చేటట్లుగా వేసాను, మిక్స్డ్గా వైలెట్ కలర్ బోర్డర్ లాగా శారీ. చూడండి, బాబుకి కూడా ఆరెంజ్ షర్టు అలాగే వైలెట్ కలర్ వేసాను. అలాగే అమ్మాయికి వచ్చేసి డాట్స్ అంటే ప్యాంట్కి మనకి సింపుల్గా వేసాను. అలాగే డ్రెస్కి కూడా వైలెట్ కలర్ వచ్చేటట్టుగా సింపుల్గా వేసాను అనమాట. ఎల్లో కలర్ వేసాను పాపాయికి. చూడండి ఫ్రెండ్స్, అలాగే సింపుల్గా చూడండి మొత్తం అంతే గ్రీన్గా వేసాను, గ్రీనరీగా అంటే గ్రాస్లో కూర్చోవచ్చు కదా పిల్లలు, అలా అందుకని అలా వేసాను అనమాట. అలాగే చెట్టుకి కాండానికి వచ్చేసి బ్రౌన్ కలర్ యూజ్ చేశాను. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇక్కడ రాళ్ళు వచ్చేసి బ్లాక్ అండ్ ఎల్లో మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి కదా, ఇట్లాంటివి మనకి గవర్నమెంట్ వాళ్ళు ఇలాంటివి వేస్తుంటారనమాట రాళ్ళు. అలా వేసాను అనమాట, అందంగా ఉంటుందనిపించి వేశాను. మీ ఇష్టం, మనకు నచ్చినట్లు వేసుకోవచ్చు. బొమ్మలు చాలా అందంగా తయారు చేసుకునే విధంగా అనమాట. మీకు ప్రతిదీ ఇక్కడ స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైతే కొత్తగా వేస్తారో వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవటం కోసం చెప్తున్నాను అనమాట. చూడండి, కలర్స్ వేస్తూ ఉన్న కొద్దీ లుక్ అయితే మారుతూ ఉంది. బ్రౌన్ కలర్ వేసాను కాండానికి, చెట్టు కాండానికి. అలాగే కొమ్మలన్నిటి కూడా బ్రౌన్ వేసాను. అలాగే ఆకులన్నీ కూడా గ్రీన్ వేసాను. ఇంటి పక్కన కూడా చెట్లకి గ్రీన్ వేసాను. హౌస్లో ఇల్లు వచ్చేసి ఒకటేమో బేబీ పింక్ వేసాను, ఒకటేమో ఆరెంజ్ హౌస్ లాగా వేసాను అనమాట. ఫ్రెండ్స్, మీ ఇష్టం, మీకు నచ్చిన కలర్స్ వేసుకోండి. నేను ఇక్కడైతే ఈ కలర్స్ వాడాను అనమాట. ఈ బొమ్మ ఇలా తయారవటానికి నేను ఏమేం కలర్స్ వాడాను ప్రతిదీ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను అనమాట. అలాగే సూర్యుడికి ఆరెంజ్ వేశాను, అలాగే స్కైకి స్కై బ్లూ కలర్ వేశాను, గ్రాస్ వేసాను అన్నాను కదా, అంతా కూడా గ్రాస్ లాగా వేసాను అనమాట సింపుల్గా. చూడండి, మనకి గట్టు వచ్చేసి అమ్మగారు కూర్చున్న గట్టు పక్కన అయితే నేను యాష్ కలర్ వేసాను ఫ్రెండ్స్. చూడండి, చెట్లకి ఆకులకి అన్నీ కూడా గ్రీన్ వేశాను. ఓవరాల్ లుక్ అయితే చూడండి మారుతూ వస్తుంది, చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా తెలియజేయండి. హెయిర్కి బ్లాక్ వేశాను, అలాగే బాల్కి వచ్చేసి రెడ్ బాల్ను దానికి సైడ్కి బార్డర్ లాగా ఉంది ఎల్లో వేసాను అనమాట. మనకి బాల్స్ కొంచెం ఆ మోడల్లో ఉంటాయి, అందుకని అలా వేశాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వేసుకోండి. బట్ నేను చెప్తున్నాను అనమాట, ఇలాంటివి వాడుతుంటారు ఎక్కువగా, ఏ అయితే ఎక్కువ యూజ్ చేస్తారో అలాంటివి చెప్తున్నాను, మీ ఇష్టం అనమాట. చూడండి, స్కైకి స్కై బ్లూ కలర్ వేశాను. ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి. బాడీ అంతా కూడా స్కిన్ టోన్ వేశాను. చూడండి ఫ్రెండ్స్, స్కిన్ టోన్ వేశాను, గట్టికేమో స్కై బ్లూ కలర్ వేశాను. చూడండి, లుక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే బాగుంది, సింపుల్గా వేసినట్లుగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి. ఇవే కాదు ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా తప్పకుండా వేస్తాను. ఖచ్చితంగా నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఇవే కాదు, మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా మెన్షన్ చేయండి ఫ్రెండ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుందన్నమాట ఫ్రెండ్స్. నన్ను ఎంతగానో ఆదరించి ఈ రోజుకి మనకి 2000 మంది సబ్స్క్రైబర్స్ అయినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మనసా వాచా కర్మన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నన్ను ఇలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇక ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.